ప్రస్తుత ట్రెండ్లో కొన్ని సినిమా పాటల కంటే కూడా ఫోక్ సాంగ్స్కే ఎక్కువ ప్రజాదరణ లభిస్తోంది. చాలా పాటలు రాత్రికి రాత్రే మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి జానపద పాటలకు కాలు కదుపుతూ ఫేమస్ అవుతోంది కామారెడ్డికి చెందిన లాస్య. 2 ఏళ్లలోనే 75 జానపదాలకు నృత్యం చేసి ఔరా అనిపించింది. అవార్డులు అందుకుంది. అనుకోకుండా వచ్చిన అవకాశమైన డాన్స్ పై ఇష్టంతో కెరీర్ను వినూత్నంగా మలుచుకుంది. జానపద నృత్యాల్లో తనకంటూ ప్రత్యేకతను సాధించిన ఆ కళాకారిణి కథనమిది. పలకాడు బెల్లం కొట్టిన రాయి పిల్లగాడు కలలోకి వస్తాడు కలవరింతవుతాడు కనికట్టు చేసినట్టే పోరాడు. చూశారుగా ఈ అమ్మాయి ఎంత బాగా డాన్స్ చేస్తోందో. జానపద పాటలు వినే చాలా మందికి ఈ అమ్మాయి సుపరిచితురాలే. ఈమె ఆడిపాడిన చాలా పాటలకు సామాజిక మాధ్యమాల్లో లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక తనను అనుసరించే వారి సంఖ్య మిలియన్లకు పైమాటే. అనతి కాలంలోనే జానపద నృత్యాల్లో తనకంటూ ప్రత్యేకతను సాధించి ఉత్తమ నృత్యకారిణిగా అనేక అవార్డులు సాధించింది ఈ యువ కళాకారిణి. సద్దెప్పుతుంటే వచ్చి ముద్దన్న ఎంగిలిగాడు పలకపైన బొమ్మ గీసి మోటు పారాశి కాలాడుతాడు. మనసులో నా పాటే పాడు అని పరసులో నా ఫోటో చూడు. కండల్లో కరుకున్నవాడు కాని గుండెల్లో ఇరుకులేనోడు. షికార్లు చెయ్యడు సిగ్గుపడతాడు పుకార్లకు శానా దూరం ఉంటాడు. పన్నెకాడు ఏ వంకలేనోడు ఈ రామశిలకకు ఓరెంకవాడు. ఉలకనే ఉలకాడు పలకాడు బెల్లం కొట్టిన రాయి పిల్లగాడు ఎదిగొచ్చినా ఈడు కలువరించే తోడు ఎప్పుడొచ్చినా కాలు దొక్కుతాడు. డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ అమ్మాయి పేరు లాస్య. కామారెడ్డి జిల్లా. తండ్రి జర్మనీలో ఉద్యోగం చేస్తుండగా తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. లాస్యకు చిన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో చురుకుగా ఉండటం అలవాటు. ఈ నేపథ్యంలోనే తన వీడియోలకు నెట్టింట చక్కటి ఆదరణ వచ్చింది. లాస్య అప్లోడ్ చేసిన డాన్స్ వీడియోలను చూసిన రంజిత్ అనే నృత్య దర్శకుడు బంజారా సాంగ్ లో అవకాశమిచ్చాడు. జానపదంపై పట్టు, షూటింగ్ గురించి అవగాహన లేకున్నా అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని లాస్య అందిపుచ్చుకుంది. జానపద గీతానికి నృత్యం చేయడం తెలియకున్నా కష్టపడి నేర్చుకుంది. దాంతో తాను పడిన శ్రమకు వీక్షణల రూపంలో ఫలితం కనిపించింది. అందరినీ మెప్పించగలిగింది ఈ యువ అమ్మాయి. నేను ఈ రీల్స్ కోవిడ్ నుంచి చేశాను, 6th క్లాస్ నుంచి. అండ్ ఇప్పుడు 8th క్లాస్లో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఎలా అంటే రంజిత్ మాస్టర్ నాకు కాల్ చేశారు, ఇలా ఒక బంజారా సాంగ్ ఉందమ్మా చేస్తారా అని. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫోక్ సాంగ్స్ జస్ట్ అప్పుడు కోవిడ్ కాబట్టి చాలా ఫేమ్ అయిపోయింది, కానీ నాకు ఆపర్చునిటీ రావడం ఇట్ వాజ్ గ్రేట్. అసలు నాకు ఇవన్నీ ఏం తెలీదు, మమ్మీకి తెలీదు, నాకు కూడా తెలీదు. అన్న ఇలా రీల్స్ ఇలా టిక్టాక్ స్టార్ట్ అవుతుంది, నువ్వు కూడా ట్రై చేయి ఎందుకు అని అన్నారు. వరంగల్ నృత్య దర్శకులు జానపద గేయాల్లో లాస్యకు అవకాశమిచ్చారు. అలా రంగు సీతమ్మ అనే పాటపై డాన్స్ చేయగా అది ఏకంగా 47 మిలియన్ వ్యూస్ తో పెద్ద విజయం అందించింది. తర్వాత అదే పాటకు సీక్వెల్ గా వచ్చిన మరో జానపద గేయం ఏకంగా 54 మిలియన్ల వ్యూస్ తో నెట్టింట అదరగొట్టింది. దాంతో 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించింది ఈ యువ కళాసాహం తోడైంది. దీంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జానపద నృత్యాల్లో నర్తిస్తూ వెళ్లింది. ఈ క్రమంలో జానపద నృత్యాలపైన పట్టు పెరగడంతో అవకాశాలు వరుస కట్టాయి. తను చేసిన చాలా ఆల్బమ్ సాంగ్స్ మిలియన్ల వ్యూస్ తో దూసుకు వెళ్తున్నాయి. 2 ఏళ్లలో దాదాపుగా 75 పాటల్లో జానపద నృత్యం చేసి సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయింది ఈ అమ్మాయి.
ఇంట్లో ఎంకరేజ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను శిక్షణ ఏం తీసుకోలేను. నేను టిక్టాక్ అండ్ రీల్స్ వల్ల నా డ్యాన్స్ ఇంప్రూవ్ అయింది. నేను బంజారా ఫస్ట్ చేశాను. ఫస్ట్ సాంగ్ కాబట్టి కొంచెం కష్టంగా ఉండే, బట్ ఐ మేనేజ్డ్. నాకు సపరేట్గా యూట్యూబ్ ఛానల్స్ అని లేవు, బట్ వేరే వాళ్ళ ఛానల్స్లో చేశాను. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 75 సాంగ్స్ వరకు చేశాను. సినరాజమ్మ ఒకటి, అమ్మతనమని, దట్స్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ జారుతున్నరో డీజే వర్షన్ చేశాను. ఉరకనే ఉరకరు అని అదొక సాంగ్ చేశాను. రంగు సీతమ్మ ఈజ్ ద మోస్ట్ ఫేమ్. ఇప్పటి వరకు 50 మిలియన్ ప్లస్ రంగు సీతమ్మ వ్యూస్ అయింది. అవకాశం వచ్చిన మొదట్లో ఇదంతా ఎందుకు అన్న మీమాంస ఉండేది. అయితే లాస్య తన ప్రతిభతో అనుమానాలను పటాపంచలు చేసిందని తల్లిదండ్రులు అంటున్నారు. కళాకారిణిగా తన కూతురు సాధించిన గుర్తింపు పట్ల ఆనందంగా ఉన్నట్లు లాస్య తల్లి చెబుతోంది. ఇంత చిన్న ఏజ్లో ఇంత మంచి పొజిషన్లో ఉండడం అనేది యాజ్ ఎ మదర్గా మేము చాలా లక్కీ. తను చేసిన ప్రాజెక్టులలో చాలా హిట్స్ ఉన్నాయి. ఎందుకంటే తను ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. ప్రతి షూట్కి నేను వెళ్ళేది తనతో. బాగా పేరు వచ్చిందైతే రంగు సీతమ్మ. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా రంగు సీతమ్మ అనే పిలుస్తారు చాలా వరకు. యాజ్ ఎ పేరెంట్గా చాలా హ్యాపీగా ఉంది. నేనైతే చాలా లక్కీ. అందరితో పోలిస్తే ఇంత మంచి బంగారం లాంటి కూతురు పుట్టింది నాకు, చాలు. ప్రతిభతో పలు వేదికలపైన నృత్య ప్రదర్శన ఇచ్చి అనేక అవకాశాలు అందుకుంది లాస్య. TSFF నుంచి ఉత్తమ నృత్యకారిణిగా అవార్డు, ఉమెన్స్ డే సందర్భంగా నారీ శక్తి అవార్డులు అందుకుంది. అయితే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా తీసుకున్న బహుమతి తనకు మర్చిపోలేని జ్ఞాపకమని చెబుతోంది. ఇక భవిష్యత్తులో వైద్యురాలిగా సేవలందించడమే తన అంతిమ లక్ష్యమంటోంది లాస్య.